సుధాంశు ఆర్ శర్మ, చెండి ఊరు, మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి. ఇది వించర్ ఫార్మ్స్ దేశీ గిరిజాతి ఆవు ఫామ్. మే 2018 నుంచి స్టార్ట్ చేసినాము. బిఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన మార్కెటింగ్ స్పెషలైజేషన్లో. ఇది ఎందుకు స్టార్ట్ అయినామంటే జాబ్ ఒకసారి ఎంబీఏ అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు జాబ్ చూసిన, నా ఓన్ బిజినెస్ కూడా చేసిన. నాకు డిజైనర్ క్లోదింగ్లో ఎక్స్పీరియన్స్ ఒక 6 years దాంట్లో కూడా చేసిన, జాబ్ చేసిన. దాని తర్వాత ఏమైనా ఆర్గానిక్ రిలేటెడ్ ఏమైనా చేయాలి అది ఉందని, ఇది ఏం చేయాలని బై లక్ ఇది మన దగ్గర ఈ ఆఫర్ వచ్చింది ఆవు పెట్టడానికి. ఏం ఎక్స్పీరియన్స్ లేదు, ఎట్లా పెట్టాలి అవన్నీ కొంచెం రీసెర్చ్ చేసినాము. రీసెర్చ్ చేస్తే కొంచెం డిఫికల్ట్ ఉంటుంది అర్థమైంది. మళ్ళీ దానికి ఎట్లా ఓవర్కమ్ చేయాలి మనం, అది కొంచెం రీసెర్చ్ ఇంకా చేసినాము. స్టార్ట్ చేయొచ్చు, ఎక్కువ ప్రాఫిట్ ఏమి ఉండదు స్టార్టింగ్లో, అది అనుకొని స్టార్ట్ చేసినాము. నేను స్టార్ట్ చేసేటప్పుడు 3 ఆవు తెచ్చినాం ఫస్ట్. ఆ 3 ఆవు తెచ్చినప్పుడు మంచిగానే అయింది, పాలు మొత్తం సేల్ అయిపోయింది మంచిగానే. ఇంకా ఏం చేయాలి, ఇంకా చేయాలా వద్దా అని స్టార్ట్ చేసినాం. ఇది మనకు లక్ అంటే ఏంటంటే కొంచెం ల్యాండ్ దొరికింది లీజ్ మీద, తక్కువ లీజ్ మీద. అందుకే మాకు ఓన్ ల్యాండ్ మీద ఎందుకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎందుకు ఖర్చు పెట్టాలని, ఓకే దొరుకుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం ఈడ ఉంది, స్టార్ట్ చేసిన. అట్లనే ఒకసారి కొంచెం ఎక్స్పీరియన్స్ తీసుకుంటామని స్టార్ట్ చేసినాము. అంతే. దాని తర్వాత ఏమంటే ఫస్ట్ 3 ఆవు తెచ్చినాము, అది మంచిగానే వీవర్ ఏబుల్ పాలు మొత్తం అమ్మడానికి అయింది. దాని తర్వాత ఏంటంటే ఇంకా 3 తెచ్చినాం. అది 3 తెచ్చితే ఇంకా అవి కూడా మంచిగానే పాలు వెళ్ళింది, మంచిగానే అయింది. అప్పుడు ఒక మిస్టేక్ అయింది, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు కదా, అట్లా ఒక మిస్టేక్ అయింది. నేను ఒక్కసారే ఇంకా 10 తెచ్చేసినాం ఆవు. అక్కడ ఏమైంది, ఆ ట్రాన్స్పోర్ట్లో చాలా ప్రాబ్లం అయింది, కొన్ని దూడలు చచ్చిపోయినాయి, అది చాలా ప్రాబ్లం అయింది. అది లాస్, అదే మా ఎక్స్పీరియన్స్ లేకుండా అదే అయింది. ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అది దాంతో ఓకే, నో ప్రాబ్లం, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉండే. దాంతో అక్కడి నుంచి మళ్ళీ ఓకే, కొంచెం పైసలు ఖర్చు అవుతాయి, ఏం కాదని స్టార్ట్ చేసినాము. ఆ ఆవు కూడా ఒక ఇయర్ ఓన్లీ అన్ని గిరిజాతియే తెచ్చినాము మనం. ఆ గిరిజాతిలోనే ఏమవుతుంది, ట్రాన్స్పోర్ట్లో ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ అయితే వాళ్ళు పాలు కంప్లీట్గానే ఆపేస్తారు, కంప్లీట్గా. సో అయితే ఏమవుతుంది, ఫస్ట్ ఇయర్ మన దగ్గర అదే అయింది. ఎక్కువ ఆవు మన దగ్గర 15 ఆవు అయినాయి, 16 ఆవు అయినాయి. అప్పుడు ఏమైందంటే ఆ ట్రాన్స్పోర్ట్లో స్ట్రెస్ కారణంతో అన్ని ఎక్కువగా పాలు బంద్ చేసేసినాయి. పాలు బంద్ చేస్తే ఏమైంది, మన దగ్గర 5-6 కౌజే పాలు ఇచ్చేది. ఆ పాలే మొత్తం అమ్మేసి మొత్తం అన్ని ఆవుకి కేర్ టేక్ చేసినాము. మేనేజ్ చేసినాం ఎట్లయినా సరే, పాకెట్ నుంచి కూడా పైసలు వేసినాం, అట్లా ఏం లేదు, పాకెట్ నుంచి కూడా పైసలు పోయినాయి. అప్పుడు చాలాసార్లు అనుకున్నా, వదిలేయాలా, మళ్ళీ జాబ్ చేయాలా, ఇదే కంటిన్యూ అవ్వాలి అని చాలా ఆలోచన చేసినాం. ఇప్పుడు ఒక ఇయర్ అండ్ హాఫ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ మెల్లిగా వస్తుంది, చేయొచ్చు. ఎక్కువగా హార్డ్ ఏం లేదు, హార్డ్ వర్క్ అంతే. మీరు హార్డ్ వర్క్ చేయాలి అంతే. హార్డ్ వర్క్ కోసం రెడీ ఉన్నాను, ఛాలెంజెస్ అన్ని కోసం ఓపెన్ ఉన్నాను. ఏమైనా ఛాలెంజ్ వస్తే అవి మీరు ఓవర్కమ్ చేయాలి అంతే. ఆ యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్లో పెట్టుకుంటే ఎనీవన్ కెన్ డూ దిస్ బిజినెస్, ఎవరైనా చేయొచ్చు. మీరు హార్డ్ వర్క్ ఉండాలి, ఆ స్ట్రెస్ ఉండాలి. ఒక నెల సేల్స్ తక్కువ ఉంటాయి, ఒక నెల ఎక్కువ ఉంటాయి. మీరు తక్కువ ఉండే అప్పుడు మీ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా కొంచెం చూడాలి, ఓకే నెక్స్ట్ మంత్ ఇంకా కొంచెం హార్డ్ వర్క్, సో గ్యారంటీగా సక్సెస్ అవుతుంది. మన దగ్గర అడ్వాంటేజ్ ఏముందంటే, సిటీతో దూరం ఉంది, అది ఒక అడ్వాంటేజ్, అది ఒక డిసడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్కి పాలు ఖరాబ్ అవ్వచ్చు, అందుకే తొందరగా అవి
పిండినాక మొత్తం ప్యాకింగ్ చేసి తొందరగానే సిటీకి తీసుకుని వెళ్ళాలి. అది డిసడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే 5 గంటల తర్వాత పాలు ఖరాబ్ అవ్వచ్చు. ఎందుకంటే మేము పాల్లో ఏం మిక్స్ చేయరు, నో పెస్టిసైడ్, ఏం పాల్లో నో అడల్ట్రేషన్, ఎనీథింగ్ ఏం ఉండదు. అందుకే పాలు తొందరగా పాలు తొందరగా ఖరాబ్ అవ్వచ్చు. అందుకే అది ఒక డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర ఈడ సిటీతో దూరం ఉన్నాం, ల్యాండ్ ఎక్కువగా ఉన్నాయి, ఫ్రీగా ఉంటుంది. మన ఆవు మనది ఫ్రీ రేంజ్ ఫామ్. ఎందుకంటే మన ఆవు పొద్దున పాలు పిండిన తర్వాత ఒక గంట సేపు తర్వాత వదిలేస్తాము. అవే వెళ్ళి మేసుకుంటాయి, అవే తిరుగుతాయి. ఎందుకంటే అవే తిరిగితే కొంచెం హెల్దీ ఉంటుంది. ఆవు హెల్దీ ఉంటే పాలు కూడా హెల్దీ ఉంటుంది అప్పుడే. అందుకే అడ్వాంటేజ్, ఇది దూరం ఉంటుంది అడ్వాంటేజ్. ఇప్పుడు మొత్తం అది ఫ్రీ రేంజ్ ఫామ్ అంటే అది తిని వస్తాయి, పొద్దున వదిలేస్తే సాయంత్రం వరకు అవే తిరిగి వస్తాయి. దానికి అలవాటు అయిపోయింది అట్లనే. అవే తిరిగి వస్తాయి, మళ్ళీ కట్టేసి దానా పెట్టాలి. దానా పొద్దున సాయంత్రం పెట్టాలి. దానాలో ఏంటంటే ఫస్ట్ మేము పత్తిపిండితో స్టార్ట్ చేసినాం. పత్తిపిండి పోయిన సంవత్సరాలు మంచిగా వర్షం రాలేదు, అందుకే పత్తిపిండి కాస్ట్ చాలా ఎక్కువ అయిపోయింది. అందుకే అందరు ఏం చేశారు, ఎక్కువగా డైరీ బిజినెస్లో ఏం చేశారంటే కోకోనట్ కొబ్బరి పిండిలో మూవ్ అయిపోయారు. ఇంకా ఏంటంటే చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు, కంప్లైంట్ కాదు, ఈ సజెషన్ వస్తుంది. ఈ గిరిజాతి ఆవు పాలు ఎవరికైనా హెల్త్ బెనిఫిట్స్ ఫస్ట్ చాలా ఎక్కువ ఉంటాయి. గిరిజాతి ఆవు పాలు హెల్త్ బెనిఫిట్స్ ప్రెగ్నెంట్ లేడీస్ నుంచి 6 months తర్వాత ఇది అమాన్ పాల తర్వాత ఇదే బెస్ట్ మిల్క్ అనుకుంటున్నారు. క్వాలిటీ వైజ్ ఇదే చిన్నపిల్లల కోసం అందరి కోసం ఇదే బెస్ట్ ఆప్షన్ అంటారు. అయితే దాంట్లో కూడా A2 అంటారు, అన్ని పాలకి A2 అంటారు. A2 అంటే ఏంటి అంటే 22 బ్రీడ్స్ ఉన్నాయి ఇండియాలో. అవన్నీకి అందరికీ A2 అంటారు. అందరికీ A2 ప్రోటీనే ఉంటుంది. ఆ దాంట్లో కూడా సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఏ పాలు ఎట్లా ఉంటుంది క్వాలిటీ వైజ్. ఏ ఆవు పాలు ఎక్కువ ఇస్తే ఆ క్వాలిటీ తగ్గిపోతుంది, క్వాంటిటీ తక్కువ ఉంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ఆవు గిరిజాతి ఆవు 3 నుంచి 5 వరకు క్వాలిటీ బ్రీడ్ మీద ఉంటుంది, అట్లా పాలిస్తుంది పూటకి. 3 లీటర్ నుంచి 5.5 మ్యాక్స్. 5.5తో ఎక్కువ గిరిజాతి ఆవు. అవి మీరు మిక్స్ బ్రీడ్ జెర్సీతో క్రాస్ చేస్తే, లేకపోతే బయట నుంచి తెచ్చే ఆవుతో క్రాస్ చేస్తే అది ఇవ్వచ్చు, అట్లా ఏం లేదు. వెటనరీ డాక్టర్స్ ఇక్కడ లక్కీలీ మన లోకల్లో శివంపేట్ మండల్లో డాక్టర్ చాలా ఈజీగా దొరికినాయి. చాలా హెల్ప్ చేశారు మనకు స్టార్టింగ్ నుంచి. డైరీ ఫామ్లో యాక్చువల్లీ ఫస్ట్ స్టార్ట్ చేస్తే అదే ఎక్కువగా ఇబ్బంది అవుతుంది. డాక్టర్ దొరకాలి, ఎక్స్పీరియన్స్ డాక్టర్ దొరకాలి, అదే చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 30 ఆవు పొద్దున మాకు 80-85 లీటర్స్ అవుతాయి, సాయంత్రం 85-90 లీటర్స్ అంతే, సేమ్ అవుతుంది. ఆ పొద్దున ఇచ్చే పాలతో మేము మొత్తం సిటీలో డిస్ట్రిబ్యూషన్ చేసేస్తాము. సాయంత్రం ఉండే పాలతో మేము ఫస్ట్ పెరుగు తయారు చేస్తాము. సాయంత్రం పెరుగుతో బిలోనా మెథడ్, ఇది వేదిక్ మెథడ్తో నెయ్యి తయారు చేస్తాము. ఆ నెయ్యిలోనే ఎక్కువగా ప్రాఫిట్ రావచ్చు. ఎందుకంటే ఆవు నెయ్యి, దేశీ గిరిజాతి ఆవు నెయ్యి ఒకటే ప్రోడక్ట్, దానికి మెల్టింగ్ పాయింట్ మన బాడీ టెంపరేచర్తో తక్కువ ఉంటుంది. అందుకే ఈ ఆవు నెయ్యితో చాలా అడ్వాంటేజెస్. గిరి ఆవు స్పెషాలిటీ ఏముంటుంది అంటే దీనికి ఒక సూర్యకేతు నాడి అంటారు, సూర్య నాడి అంటారు దాన్ని. ఇది వెయిన్ పోతుంది ఇక్కడి నుంచి, పైన వెయిన్ ఉంటుంది. అది ఏంటంటే సూర్య నుంచి విటమిన్స్ అబ్జార్బ్ చేస్తుంది. అలా మన శాస్త్రాలు కూడా అట్లనే చెప్పారు. మొత్తం ఇది అబ్జార్బ్ చేసి పాలకి కూడా గోల్డెన్ కలర్ ఇస్తుంది. అదే ఆ గోల్డెన్ కలర్ పాలు కూడా వస్తుంది. ఇంకా నెయ్యిలో కూడా మీరు ఆవు నెయ్యి, గిరిజాతి ఆవు నెయ్యి చూస్తే అవి గోల్డెన్ కలర్ ఉంటుంది. దానికి మన వేద శాస్త్రాల్లో లిక్విడ్ బంగారం అంటారు.
సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో చూస్తున్నారు జాబ్. ఊరు నుంచి అందరూ సిటీకి వెళ్ళాలి చూస్తున్నారు జాబ్ కోసం. మన దగ్గర ఊర్లో చేసేది ఫార్మింగ్ చేసేది ఎవరు దొరుకుతలేరు. అందరికీ సిటీ వెళ్ళాలి, సిటీ లైఫే మంచిగనిపిస్తుంది. ఈ ఇప్పుడు అది కొన్ని కొంచెం టైంలో అదే రివర్స్ అయితది మళ్ళీ. అందరూ మళ్ళీ ఊరికే వస్తారు. ఎందుకంటే చిన్నగున్నప్పటి నుంచి నేను సిటీ లైఫ్ చూసినాం. ఎట్లా ఉంటది సిటీ లైఫ్. ఇప్పుడు 1 ఇయర్ నుంచి ఈడ లైఫ్ చూస్తున్నాం. ఈడ ఈ బిజినెస్‌లో లైఫ్ చూస్తున్నాం. నేను నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాము ఊరు లైఫే బెస్ట్. ఎందుకంటే పొద్దున లేయాలి, మంచి బ్రీతింగ్ ఎయిర్ మంచి గాలుంటది. నో పొల్యూషన్, నథింగ్. చాలా బెనిఫిట్స్. తినేది మనమే గ్రో చేయొచ్చు. మనమే ఏం తింటున్నాం తెలుస్తది మనకే. తెలిసిపోతది. తింటున్నారు దాంట్లో ఏమైనా ఉందా? లేదా? కెమికల్స్ ఏమైనా ఉందా? లేవా? అవి మనకే తెలిసిపోతది. ఇంకా అంటే ఈడ ఈ బిజినెస్‌లో చి చిన్న ఫార్మర్స్ చేస్తే ఆనికి లాభం అవ్వలేదు. మన మంచిగా ఇది చేస్తే నియర్లీ 1,00,000 మనం ప్రాఫిట్ ఈజీగా ఎర్న్ చేయొచ్చు. మన అక్కడ జాబ్ చేస్తే సిటీలో ఏమైనా ఐటీ కంపెనీలో జాబ్ చేస్తే అక్కడ గూడా అంత సాలరీ వస్తది. మళ్ళీ సాలరీ మీద ప్రెషర్ గూడా ఎక్కువుంటది. జాబ్ ప్రెషర్ చాలా ఎక్కువుంటది. ఇక్కడ గూడా ప్రెషర్ ఉంటది. మళ్ళీ మీరు ఎంజాయ్ చేయొచ్చు ఈడ. మీరే మీ బాస్ నువ్వే. ఏమైనా లాభం అయితే మీకే అయితది. ఏమైనా లాస్ అయితే మీకే అయితది. కొత్తగా మీరు స్టార్ట్ చేసి చూస్తున్నారంటే ఈ బిజినెస్‌లో నా సజెషన్ ఏంటంటే మీరు హార్డ్ వర్క్ కోసం రెడీ ఉండాలి. ఎక్కువగా హార్డ్ వర్క్ కోసం రెడీ ఉండాలి. రిజల్ట్స్ పక్కా వస్తాయి. మేము తక్కువతో స్టార్ట్ చేసినాము. ఇప్పుడు మన దగ్గర 30-50 వరకు ఉన్నాయి. రోజుగా 150 లీటర్స్ వరకు పోతుంది. వేస్టేజ్ అగ్రికల్చర్‌లో మనం చూడాలంటే వేస్టేజ్ అసలే లేదు. వేస్టేజ్ ఎందుకు లేదంటే మనకు పాలవుతది. పాలు మీరు డైరెక్ట్‌గా అమ్మొచ్చు. లేకపోతే మన దగ్గర పనీర్ గూడా చేస్తున్నాము. పనీర్ చేయొచ్చు. లేకపోతే దాంతో మీరు పాలతో నెయ్యి గూడా చేయొచ్చు. అందుకే మీకు వేస్టేజ్ ఏముండదు. మీరేమైనా చేయొచ్చు పాలతో. 3 నుంచి స్టార్ట్ చేసినాం. ఇప్పుడు 30 ఉన్నాయి. మేము ఇంకా ఒక 1 ఇయర్‌లో చూస్తున్నాం 50తో గూడా ఎక్కువ పెట్టుకుంటున్నాం చూస్తున్నాము. ఇంకా ఒక 5 ఇయర్స్‌లో నేను టార్గెట్ చేస్తున్నా మన దగ్గర 100, 120 వరకు ఉండాలి. ఈ బిజినెస్‌లో మీరు ఎన్ని ఆవు మీ దగ్గర ఎక్కువ ఉంటే అంత లాభం అవ్వచ్చు మీకు. పాలు మీరు మొత్తం అమ్మితే మీకు మినిమమ్‌గా 1,00,000 లాభం మంత్లీ అవ్వచ్చు ఈజీగా. నాకు ఇప్పుడు అయితుంది. నాకు ఇంకా ఒక 1 ఇయర్, 2 ఇయర్స్‌లో నేను చూస్తున్నా మినిమమ్‌గా పర్ మంత్ నాకు 2,00,000, 2.5 lakhs సేవ్ అవ్వాలి. అప్పుడే మనకు గూడా బిజినెస్ చేసేది కొంచెం మజా వస్తది ఇంకా.